రాముని పట్ల అని ఒక ఊరుంటది ఆడ. ఏ పని లేకుంటే ఎవరైతున్నారో వాళ్ళ కోసం మొట్టమొదటి ఉపాధి ఏం చేద్దామని ఆలోచించిన ఊరంతా. ఊర్లో ఎంతమంది ఉన్నారో ఈ కుటుంబాలు లెక్క తీసింది. భూమి జాగా ఇంకేం లేదు వాళ్ళకు. ఒక ఇద్దరు ఆడవాళ్లకు, ఇద్దరు మగవాళ్లకు కుటుంబించిన పని నేర్పించారు హైదరాబాద్ తీసుకుపోయి. ఆ ఊరోళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు, బట్టలు వాళ్ళు వేరే ఎక్కడ కుట్టియరు, వాళ్ళ నలుగురు దగ్గరనే కుట్టిస్తారు. ఎక్కడేం లేని ఒక ఆయన చూసి ఆ ఊర్లో ఒక ఎరువుల దుకాణం పెట్టిరు. ఆయన వాళ్ళు ఎరువులు వేరే కాడ కొనరుగా, ఆయన్నే పోయి కొంటారు. ఒక ఆయనకి చెప్పుల దుకాణం పెట్టించింది. బయట చెప్పులు కొనరు వాళ్ళు, ఊరంతా వాళ్ళ ఊళ్ళో చెప్పుల దుకాణంలో కొంటారు. దాంతో ఆయనకు పని దొరికింది. 30-40 మందికి ట్రాక్టర్లు ఇప్పించింది. వాళ్ళ ఊరి పొలాలన్నీ ఆ ట్రాక్టర్లే దుంతాయి, వేరే ట్రాక్టర్ రానియరు. కొంతమందికి డీసీఎంలు కొనిచ్చారు. ఆ ఊరికి ఎరువు బస్తాలు రావాలన్నా, ఊర్లో పంట బయటికి పోవాలన్నా ఆ ఊరు డీసీఎంలే వాడతారు వాళ్ళు, వేరేది వాడరు. 3 వ్యక్తులకు కూరగాయల షాప్ పెట్టించింది. ఊళ్ళో రైతులు ఎవరైతే కూరగాయలు పండిస్తారో వాళ్ళ దగ్గర తెస్తారు. వీళ్ళు గ్రామ పంచాయతీ కాడ మంచి జాగా ఏర్పాటు చేసారు, అమ్మే జాగా పెట్టిరు. అక్కడ వాళ్ళు కూరగాయలు అమ్ముతారు. ఊరందరూ కూరగాయలు అక్కడనే కొంటారు, వేరే కాడ కొనరు. ఇట్లా మొదలుపెట్టి ఆ ఊర్లో పని లేని మనిషి ఉండడు. ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక పని. ఈ పద్ధతి మంచిదేనా?